Hello, one and all. This is Dr. Raghavendra Reddy, MD Dermatologist from Viha Skin Clinic, Chandanagar, Hyderabad. Today I am going to tell you few points regarding genital warts. I will be telling what is the condition, what is the importance of it, and how and what are the treatment modalities that are available for the treatment of this condition. First, what is genital wart? It is nothing but a viral infection of the genital area, which can involve both the sexes, that is both male as well as the females. So it occurs in what age group? It occurs in age group of 18 to 40 years who are sexually active. What is the mode of infection? The mode of infection is mainly the contact which occurs during the sexual intercourse, which may take place between male and a female or male and a male. So what is the presentation? మనకు ఎలా కనిపిస్తుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ట్రీట్మెంట్ చేయకుంటే ఏమవుతుంది, వాట్ ఆర్ ది డేంజర్స్ ఇఫ్ యూ ఇగ్నోర్ దిస్ కండిషన్, దాని గురించి నేను మీకు చెప్తాను. ఇట్ ఈస్ కాస్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ ఈజ్ ఎ వైరస్. ఇట్ ఎఫెక్ట్స్ ది స్కిన్, మెయిన్లీ ది ఎపిడర్మిస్, ద బేసల్ లేయర్. దీంట్లో ఇంకా సబ్ టైప్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16, 18, 31 అండ్ 33. సో జనరలీ మేల్ నుంచి ఫీమేల్ కానీ, ఫీమేల్ నుంచి మేల్ కానీ, మేల్ నుంచి మేల్ కానీ ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు. ద వైరస్ అనేది బేసల్ సెల్లో వెళ్ళేసి కూర్చొని ప్రొలిఫరేట్ అవుతుంది. దాని తర్వాత ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ పింపుల్స్ మాదిరి, చిన్న చిన్న గుల్లల మాదిరి కనిపిస్తాయి మెయిన్గా మేల్స్లో, పినైల్ ఏరియాలో. వాటికి ఎలాంటి దురద, నొప్పి ఏమీ ఉండదు. సో చాలామంది వీటిని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుందంటే వెన్ దే మేట్ విత్ ది అదర్ పీపుల్ దే ఈజీలీ ట్రాన్స్మిట్ ద కండిషన్ అనమాట. అది మేల్ అన్న ఉండొచ్చు, ఫీమేల్ అన్న ఉండొచ్చు. ఫీమేల్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ఫెక్షన్ సబ్ క్లినికల్ ఉంటుంది. సబ్ క్లినికల్ అంటే మనకు బయటికి కనిపించదు. సర్విక్స్ ఏదైతే లోపట ఉంటుందో అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు తెలియదు. ఆఫ్టర్ అబౌట్ 20 to 30 years వీళ్ళకి సర్వైకల్ కార్సినోమా వస్తుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. ఈ ప్రాబ్లం తోటి తెలీదు, లేట్ అవుతున్న కొద్దీ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు కార్సినోమా విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ కంట్రీ. సో హౌ వి డయాగ్నోస్, ఎలా తెలుస్తుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ క్లినికల్ డయాగ్నోసిస్. చూడంగా తెలిసిపోతుంది ఇదని. వెరీ రేర్లీ బయాప్సీ చేస్తే కూడా తెలిసిపోతుంది అనమాట. సో మనకు ట్రీట్మెంట్ ఏమేమి చేయొచ్చు? ట్రీట్మెంట్ వచ్చేసి మనకు మోస్ట్ కామన్లీ లోకల్ డిస్ట్రక్టివ్ మెజర్స్ వాడతాం అనమాట. ఐదర్ హీట్ ఆర్ కోల్డ్ ఆర్ కెమికల్. హీట్లో వచ్చేసి కాటరైజేషన్, కోల్డ్ థెరపీలో వచ్చేసేమో లిక్విడ్ నైట్రోజన్ వాడతాము, క్రయోథెరపీ. కెమికల్లో వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ వాడవచ్చు, ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ వాడవచ్చు, ఇమిక్యుమాట్ వాడవచ్చు. బేసికలీ ఇవి చిన్న చిన్న లీజన్స్ ఉంటే చేస్తాము. ఎక్స్టెన్సివ్ లీజన్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నది అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇమ్యునోథెరపీకి వెళ్తాం అనమాట. బీసీజీ ఆర్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇంటర్లీజనల్ ఇస్తాము. విటమిన్ డి కూడా ఇవ్వచ్చు ఇంటర్లీజనల్. దీంతో ఏంటిదంటే ఎక్స్టెన్సివ్ లార్జ్ ఏరియాస్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ప్రివెన్షన్, హౌ టు ప్రివెంట్ దిస్ కండిషన్? మెయిన్లీ రిమైనింగ్ ఫేత్ఫుల్ టు ద పార్ట్నర్, అంటే సింగిల్ పార్ట్నర్ తోటే ఉండడము. రెండోది కాండమ్స్ వాడడం. మూడోది వచ్చేసి వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఫీమేల్స్కి ఇస్తారు 12 to 14 years ఏజ్ గ్రూప్లో. గార్డస్లో ఒక వ్యాక్సిన్ ఉంటుంది, అది ఇస్తారనమాట. దానివల్ల అరౌండ్ 90% ఆఫ్ ది ప్రొటెక్షన్ ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటిది? నెగ్లిజెన్స్ అనమాట. నెగ్లిజెన్స్ చేస్తే మన వల్ల చాలా మందికి హాని అవుతుంది. రెండోది లేట్ అవుతూ ఉంటే క్యాన్సర్ వస్తుంది. మూడోది ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తే పుట్టపోయే శిశువుకి లారింగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట, రెస్పిరేటరీ ప్యాపిలోమెటోసిస్ అని. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే పేషెంట్స్ దీని ట్రీట్మెంట్ కోసం డాక్టర్స్ దగ్గరికి రారు. ఫస్ట్ లోకల్ డాక్టర్స్ క్వాక్స్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంకా ఎక్కువ చేసుకొని వస్తారు. సెకండ్ది హైడ్ చేస్తారు, చాలా పెరిగిపోయినాక వస్తారు, అప్పుడు ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. ట్రీట్మెంట్ చిన్న ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కువ అయితే కష్టం అవుతుంది.